ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి, పాతవి గతించును. యు హావ్ టు ఫర్గెట్ ఆఫ్ ద 2025. ఈ 2025 మర్చిపో. యు హావ్ టు ఫర్గెట్ విచ్ యు ఆర్ సఫర్డ్ ఇన్ దిస్ ఇయర్. కనుక ఈ 2025లో ఏదైతే నువ్వు కష్టపడ్డానో, శ్రమ పడ్డానో, ఇబ్బంది పడ్డానో, అని నష్టపోయాను, లేకపోతే దుఃఖించాను, కన్నీరు విడిచాను, నలిగిపోయాను, బాధపడ్డాను, హింసింపబడ్డాను అని అనుకుంటావు. యు హావ్ టు ఫర్గెట్ ఆఫ్ దట్. అవన్నీ కూడా మర్చిపో. దేవుడు నిన్ను ఎలా చేస్తున్నాడంట? ఒక నూతన వ్యక్తిగా దేవుడు చేస్తున్నాడు. గాడ్ ఇస్ క్రియేటింగ్ ద న్యూ. హల్లెలూయా. What has come? ఇదిగో పాతవి గతించిన సమస్తము కొత్తవాయను. God is going to make a new person in this new year. ఒక నూతన వ్యక్తిగా నిన్నే మార్చిపోతూ ఉన్నాడు. ఒక నూతన సహోదరుడిగా నిన్నే మార్చిపోతూ ఉన్నాడు. ఒక నూతన కుమార్తెగా నిన్నే మార్చిపోతూ ఉన్నాడు. ఒక నూతన కుమారుడిగా నిన్నే మార్చిపోతున్నాడు. హల్లెలూయా. కనుక దేవుడు మరొకసారి సన్నిధానంలో మన నూతన వ్యక్తులుగా మలుచుకొనును గాక. నూతన సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి బిడ్డలుగా దేవుని కొరకు మనం సమర్పణ చేసుకుని ఉందుమో గాక. ఆమేన్. హల్లెలూయా. కనుక విన్న వాక్యాన్ని బట్టి మనం అందరం కూడా ఒక మంచి తీర్మానం చేసుకుని మనందరం కూడా మోకరిందాం.